అప్డేట్స్ చూస్తే బీసీ సంక్షేమ సమితి అక్రమ అరెస్టులతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధతతో అమలయ్యే వరకు పోరాటం ఆగదని ప్రకటించారు. గతంలో జరగని విధంగా ఈ ప్రభుత్వం హౌస్ అరెస్టులు చేస్తుందని విమర్శించారు. చట్టబద్ధంగా రిజర్వేషన్లు దక్కే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. 42 రిజర్వేషన్ కి సంబంధించి ఈ బీసీలకు కోసం ఉద్యమకారుడు అలాగే రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు మనతో పాటే ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో ముఖ్యంగా రాజ్భవన్ ముట్టడి ఉండే వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. సార్ మీరు చెప్పండి, ఈ రోజు పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయి, ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు జరిగాయి. సార్ దీని గురించి మీరేం చెప్తారు? అసలు ఈ ఉద్యమం ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? అరెస్టులతోటి ఉద్యమం ఆగదు. ఎందుకంటే ఎందుకు అరెస్టులు, ముందస్తు అరెస్టులు ఎందుకు చేస్తాడు? ప్రభుత్వానికి ఇష్టం లేదా 42% పెట్టడానికి ఇష్టం లేనట్టు. అందుకే ఎంతమందిని అరెస్ట్ చేస్తాం, ఎంతమందిని జైలుతో చూస్తాం. 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు. అందరినీ జైలు పెట్టడానికి స్థలం ఉందా? ఎంత దుర్మార్గం ఇది. ఎప్పుడు గతంలో ఇట్లా హౌస్ అరెస్ట్ చేయలేదు. ఆయన పీరియడ్లో నేను రోజు ఉద్యమం చేస్తా. అరే ఏమిటిది ఇది? ఒకవైపు బంధుకు మద్దతు ఇస్తావు, 42 అంటారు, మళ్ళా ముందస్తు అరెస్టులు ఎందుకు? కాబట్టి దీని మీద మేము తీవ్రంగా కట్టిస్తున్నాం. ఆలోచన విరమించుకోవాలి. దీని మీద ఎక్కువ చేస్తే సుప్రీంకోర్టులో కేసు వేస్తాం. అంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ స్టే విధించారు ఈ బీసీ రిజర్వేషన్ మీద. అంటే వెళ్ళొద్దు, పాత రిజర్వేషన్తో వెళ్ళాలి అని చెప్పేసి. అసలు బీసీ ఉద్యమం దేనికోసం? బీసీలకు న్యాయం జరగడానికి కోసం. రాజ్యాంగాన్ని సవరించే బీసీలే బిచ్చగలనా? సుప్రీంకోర్టు స్టే చేసింది తప్ప రిజెక్ట్ చేయలేదు కదా. కాబట్టి ఇంకా కేసు ఉంది. మా డిమాండ్ను ప్రభుత్వాలు, రాజ్యాంగ వ్యవస్థలు అన్నీ కూడా న్యాయం చేయాలని బంధు. అంటే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఏం చేయబోతున్నారు? మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు, వీటిలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఉద్యమాన్ని ఎంతవరకు తీసుకెళ్లే అవకాశం ఉంది? 42% ఇచ్చే వరకు. రెండవది రాజ్యాంగ సవరణ చేసి చట్టసభలో సార్ ఇప్పుడు ఇందాక ప్రెస్ మీట్లో అంటే ఇప్పుడు ఈ తెలంగాణలో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కర్ణాటక కూడా పాగుతుంది ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి అన్నారు. అసలు ఏం చేయబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇటు దేశవ్యాప్తంగా తీసుకెళ్తున్నారంటారు. అందుకే అన్ని పార్టీలు రాజకీయంగా స్వార్థ ప్రయోజనాలకు ప్రాకులాడకుండా చాలా పార్టీలన్నీ ఒక పార్టీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఏమిటిది? ఈ కులాలకు న్యాయం ఎట్లా చేయాలి? ఈ కులాలకు రాజ్యాధికారం ఎట్లు ఇవ్వాలి? ఆ కోణంలో ఎవరు ఆలోచించడం లేదు. అందుకే అన్ని పార్టీలకు దండం పెట్టి చెప్తున్నా, మీరు సపోర్ట్ చేయకుండా ప్రజలు పోరాడతారు. రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం మొన్న చూశారు. గతంలో ఏ పార్టీ ఏ నాయకుడు ఇచ్చినా బంధుకు అంత స్పందన. పల్లె ఇంటింటికి కూడా ఊళ్ళో ఆడపిల్లలు జాడకట్టలు పట్టుకుని తిరిగి. అంటే ఈ ఉద్యమం ఎంతవరకు అయింది ఆలోచించారు. ఇప్పుడు సీఎం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీసీ రిజర్వేషన్ కి సపోర్ట్ గానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు సీఎం డౌన్ డౌన్ అంటున్నారు? ఎవరంటున్నారు సీఎం డౌన్ డౌన్? నేను సీఎం పోలీసులు ఆ రిప్రెషన్ తోటి అంటున్నారు. రిప్రెషన్ ఎందుకు? ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేదంటారు. అంటే వ్యతిరేకత అంటే 42% కల్పించకపోతే తిరుగుబాటు, వ్యతిరేకత కాదు. లాఠీలు పట్టుకొని బయటకు వస్తారు. తప్పనిసరి 42% ఇస్తారని మేము ఆశిస్తున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానం మీరు అట్లా మాట తప్పరని మేము అనుకుంటున్నాం. తప్పొద్దని కూడా ఆశిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, మొత్తానికి బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఖచ్చితంగా సుప్రీంకోర్టు మీద నమ్మకం ఉన్నప్పటికీ ఒకవేళ ఇలాంటి అరెస్టులు కొనసాగితే ఖచ్చితంగా మళ్ళీ సుప్రీంకోర్టులో కేసేసే అవకాశం ఉంటుంది. పైగా ఈ ఉద్యమాన్ని ఇక్కడతో ఆపలేది లేదు, ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి అలాగే ఇప్పుడు కేంద్రం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంగా మేము కొనసాగుతామని చెప్పేసి ఆర్ కృష్ణయ్య చెప్తున్నారు. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.